జల రాక్షసుడు. ఒకానొక దూరదేశంలో ఒక సరస్సుకు సమీపంలో ఒక కుటీరంలో ఒక పేద కాపు ఉండేవాడు. ఆ కాపుకు ముగ్గురు కొడుకులు. తల్లి తండ్రి పోయినాక పెద్దవాళ్ళిద్దరూ ఏకమై ఉన్న కొద్దిపాటి ఆస్తిని ఒడుచుకున్నారు. ఈ ఇల్లు నాది అన్నాడు పెద్దవాడు. ఇంట్లో సామానంతా నాది అన్నాడు రెండోవాడు. మరి నా మాట ఏమిటి అన్నాడు మూడోవాడు. నీకా? ఇల్లు ఇంట్లో సామాను పోగా ఏముంటే అది నీదే, వెతికి తీసుకో అన్నారు అన్నలు. మూడోవాడు ఇల్లంతా వెతికి ఒక మూల పడి ఉన్న తాటి చుట్ట సంపాదించాడు. దాన్ని అతడు తీసుకోవచ్చునని అన్నలు అనుమతించారు. ఆ తాడు భుజాన వేసుకొని కాపు కొడుకు సరస్సు తీరానికి వెళ్ళాడు. అతడక్కడ నీటి ఒడ్డునే పెరిగే ఒక చెట్టు నానుకొని కూర్చొని తనకు బతుకు తెరువు ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగా అంత దూరాన ఒక ఉడత కనిపించింది. తన వద్ద ఉన్న తాడుతో ఉచ్చులు పన్ని రకరకాల జంతువులను పట్టుకొని వాటి చర్మాలు అమ్మి బతకవచ్చునని అతడికి తోచింది. అతడు వెంటనే ఉచ్చు పన్ని ఉడతను పట్టుకున్నాడు. అయితే తీరా పట్టుకున్నాక అతడికి దానిని చంపబుద్ధి కాలేదు. అందుచేత ఒక చెక్కల గూడు చేసి అతడు ఉడతను అందులో పెట్టాడు. అలాగే అతడు కొంతసేపటికి ఒక కుందేలును కూడా ఉచ్చుల సహాయంతో పట్టుకొని దాన్ని కూడా చెక్కల గూడులో పెట్టాడు. అతడు ఆ సరస్సు ఒడ్డునే మకాం పెట్టి తన తాడుకు చిన్న ఉచ్చులు, పెద్ద ఉచ్చులు, ఇంకా పెద్ద ఉచ్చులు అమర్చసాగాడు. అతడు చూస్తూ ఉండగానే ఒక పెద్ద ఎలుగుబంటి అతడికి కొంచెం దూరంగా ఉన్న గుహలో ప్రవేశించింది. కాపు కొడుకు ఇలా ఉచ్చులు అమర్చుతూ ఉండగా నీటి లోపల గలగలా శబ్దం వినిపించింది. అతడు తల ఎత్తి చూసేసరికి నీటిలో నుంచి సగం పైకి వచ్చిన ఒక కుర్రవాడు ఒక రాయి పట్టుకొని దాని మీదుగా తన కేసి చూస్తూ ఉండటం కనిపించింది. ఆ సరస్సు అడుగున ఒక జలరాక్షసుడు ఉంటున్నాడు. అతడెప్పుడూ నీరు విడిచి బయటికి రాడు. కానీ ఎవరైనా సరస్సు సమీపానికి వస్తే తన మాయోపాయాల చేత వారిని నీటిలోకి వచ్చేలాగు చేసి లోపలికి ఈడ్చేస్తాడు. అతడు ఎందరో ప్రయాణికులను ఆ విధంగా చంపేసి అంతులేని బంగారం చేర్చి పెట్టాడని చెప్పుకునేవారు. ఇప్పుడు తనను చూస్తున్నది ఆ జలరాక్షసుడు కొడుకై ఉండాలని కాపు కొడుకు గ్రహించాడు. మా సరస్సు దగ్గర చేరి ఏం చేస్తున్నావు అని రాక్షసుడి కొడుకు అడిగాడు. ఈ సరస్సుకు ఉచ్చి వేసి బిగలాగబోతున్నాను, అప్పుడు సరస్సు కాస్త మూసుకుపోతుంది అన్నాడు కాపు కొడుకు. రాక్షసుడి కొడుకు బుడుంగున మునిగి తండ్రి దగ్గరకు పోయి కాపు కొడుకు అన్న మాటలు చెప్పాడు. అంత పని చేస్తాడుగా, వాణ్ణి బతికి ఉండనివ్వరాదు. నువ్వు మళ్ళీ పైకి వెళ్ళి నీతో బాటు చెట్టు ఎక్కమని పందెం వెయ్యి. చెట్టెక్కి అలసిపోయినాక వాణ్ణి నీటిలోకి తోసేయి. మిగతా పని నేను చూస్తాను అన్నాడు రాక్షసుడు తన కొడుకుతో. రాక్షసుడి కొడుకు పైకి వచ్చి కాపు కొడుకుతో నాతో బాటు చెట్టెక్కు చూస్తాం అన్నాడు. నేను పని మీద ఉన్నాను, కళ్ళు కనబడటం లేదు, కావలిస్తే నా చిట్టి తమ్ముడితో వెయ్యి పందెం అంటూ కాపు కొడుకు చెక్కలగూడుల నుంచి ఉడతను వదిలాడు. రాక్షసుడి కొడుకు చెట్టు మీద చెయ్యి వెయ్యకముందే ఉడత తుర్రున చిటారు కొమ్మకు పాకిపోయింది. రాక్షసుడి కొడుకు మళ్ళీ తండ్రి దగ్గరకు పోయి ఇలా జరిగిందని చెప్పాడు. అయితే వాణ్ణి నీతో పరుగు పందానికి రమ్మను, వాణ్ణి సరస్సు చుట్టూ పరిగెత్తించి అలుపు రాగానే లోపలికి తోసేయి అన్నాడు రాక్షసుడు. రాక్షసుడి కొడుకు పైకి వచ్చి పోనీ నాతో పరుగు పందెం వెయ్యి అన్నాడు. కళ్ళు లేవు, పని మీద ఉన్నాను, కావలిస్తే నా బుల్లి తమ్ముడితో వెయ్యి పందెం అంటూ కాపు కొడుకు కుందేలును వదిలాడు. వదిలిందే ఆలస్యంగా అది వాయు వేగంతో బయలుదేరి క్షణంలో మాయమైంది. రాక్షసుడి కొడుకు మళ్ళీ తండ్రి దగ్గరకు పోయి జరిగింది చెప్పాడు. అలాగా, ఇదేదో మహా చిత్రంగా ఉందే. అయితే ఈసారి మల్లయుద్ధం చేసి చితక్కొట్టి నీటిలోకి తొయ్యి అన్నాడు రాక్షసుడు. వాడి కొడుకు పైకి వచ్చి కాపు కొడుకుతో నాతో మల్లయుద్ధం చేస్తావా అని అడిగాడు. చేతిలో పని ఇంకా పూర్తి కాలేదు. ఆ కనిపించే గుహలో మా తాత ఉన్నాడు, ఆయనతో మల్లయుద్ధం చెయ్యి. నువ్వు గెలిస్తే అప్పుడు నీ సంగతి నేను చూస్తాను అన్నాడు కాపు కొడుకు. రాక్షసుడి కొడుకు ఎలుగుబంటి ఉండే గుహలోకి వెళ్ళి దాన్ని కవ్వించాడు. ఎలుగుబంటి అతన్ని పట్టి పీకి రక్కీ వదిలిపెట్టింది. అతడు ఎలాగో చావు తప్పించుకొని పారిపోయి తండ్రిని చేరుకొని జరిగిందంతా చెప్పాడు. జలరాక్షసుడికి భయం పట్టుకున్నది. వీడెవడో ఉద్దండుడల్లే ఉన్నాడే,
వీడి తమ్ములు చెట్లెక్కడంలోనూ పరిగెత్తడంలోనూ నిన్ను మించిన వాళ్ళంటివి. వీడు తాత నిన్ను చంపినంత పని చేశాడాయే. వీడు మన సరస్సును ఉచ్చివేసి నిజంగానే మోస్తాడేమో. ఎంత బంగారం ఇస్తే వీడు మన సరస్సును వదిలిపోతాడో అడిగిరా అన్నాడు రాక్షసుడు కొడుకుతో. వాడు వెళ్ళి కాపు కొడుకును అడిగాడు. నువ్వు బంగారం తీసుకురా, చూసి చెబుతాను అన్నాడు కాపు కొడుకు. రాక్షసుడు కొడుకు కొంత బంగారం తెచ్చి ఇచ్చాడు. అది చాలదన్నాడు కాపు కొడుకు. అతడు వెళ్ళి మరికొంత తెచ్చాడు. కాపు కొడుకు తృప్తి పడలేదు. రాక్షసుడి ప్రాణం విసిగి తన దగ్గర ఉన్నదంతా పంపేశాడు. ఇంతకంటే మా దగ్గర చిన్న మెత్తు కూడా బంగారం లేదు అని రాక్షసుడు కొడుకు చెప్పిన మీదట కాపు కొడుకు ఆ బంగారం అంతా తీసుకొని తన తండ్రి ఇంటికి వెళ్ళాడు. ఎక్కడిదిరా నీకింత బంగారం అని అన్నలు ఆశ్చర్యంగా అడిగారు. ఈ తాడుతో సంపాదించుకున్నాను అన్నాడు తమ్ముడు. ఈ ఇల్లు ఇంట్లో సామాను తీసుకొని మాకు ఆ తాడు ఇచ్చేయి అని అన్నలు తమ్ముణ్ణి బ్రతిమాలారు. తమ్ముడు ఇచ్చేశాడు. అతడు తన తండ్రి ఇల్లు బాగు చేయించుకొని తన బంగారంతో పొలాలు గొడ్డు గోదా ఏర్పాటు చేసుకుని సుఖంగా ఉన్నాడు. అతని అన్నలు ఆ తాడు తీసుకుని ఎటుగా వెళ్ళారో ఏమైపోయారో ఈనాటికి ఎవరికీ తెలియదు. ధన్యవాదాలు.